ప్రచారం మారింది. నీట్ కోచింగ్ లో సంచలనం. శ్రీ గోస్లెట్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు. ప్రారంభిద్దామా? సో నేను ఒక చిన్న కథ చెప్తానండి అందరికీ. అనగనగా ఒక దేశం, అందరూ చాలా శ్రద్ధగా వినాలి, నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా. సో అనగనగా ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు అన్నమాట. రాజు అంటే మనకి పూర్వకాలంలో ఉండే రాజు కాదు, మోడ్రన్ రాజు అన్నమాట. అయితే ఆ దేశంలో ఎలా ఉంటుందంటే, ఇన్స్టాగ్రామ్ వాడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి, డాక్టర్స్ మీరు కూడా చేతులు ఎత్తచ్చు. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడతారు? ఎత్తని వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. రీల్స్లోనే మన జీవితం అంతా సాగిపోతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ 5 నిమిషాలు హ్యాంగ్ అయితేనే మనం అందరం గిలగిల కొట్టుకుంటాం. ఆ దేశంలో ఇంటర్నెట్ అంటే అదొక వింత పదార్థంలా చూస్తారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు, మనకు కావాల్సిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదు, మనకి ఇష్టం వచ్చిన టీవీ ఛానల్ చూసే స్వేచ్ఛ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఏంటి సౌండ్ తోటి చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో హెయిర్ కట్ చేపిస్తే నెక్స్ట్ డే మనకు ఆ హెయిర్ కట్ వచ్చేయాలి. హెయిర్ కట్ ఫాలో అవ్వరు, సో బియర్డ్ స్టైల్ అది ఫాలో అవుతారేమో. సో మనకి అట్లాగే ఏ సినిమా హీరో చూసినా ధోని హెయిర్ కట్ అయినా కూడా నెక్స్ట్ డే మనకు వచ్చేయాలి. అంత అలాగా అక్కడ ఆ దేశంలో అలా ఉండదండి. ఆ రాజు ఏది డిసైడ్ చేస్తాడో అదే హెయిర్ కట్ లో దేశ ప్రజలందరూ ఉన్నారు. మీకు ఇప్పటికీ నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నాను? నార్త్ కొరియా. మరి జీకేలో ఇంత వీక్ ఉంటే ఎలాగా? సో నార్త్ కొరియాలో ఇప్పటికి కూడా 2024లో కూడా ఇది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. బాధేస్తుంది కదా వాళ్ళ గురించి మనం తలుచుకుంటే, అందరికీ బాధేస్తుందా? కానీ వాళ్ళకి అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి మనలో ఎవరైనా ఆలోచించారా? ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు రాచరికంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఓటేసే హక్కు లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ రాచరికంలోనే ఉన్నారు, ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సరే, నేను ఇంకొక సంఘటన గురించి మీ అందరికీ చెప్తాను. ఒక రాష్ట్రం ఉంది, చాలా అందమైన రాష్ట్రం. ఒక్క నిమిషం, రిజిస్ట్రేషన్స్ అవన్నీ తర్వాత తీసుకుందరు కానమ్మా. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్ అండి. మనకి ఇంకొక ½ an hour 1 hourలో ప్రోగ్రామ్ అయిపోతుంది. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్. మూమెంట్ ఏమి ఉండద్దు. లాస్ట్ వెనక ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలండి. కొంచెం స్ట్రిక్ట్ టీచర్ లాగా అనిపించవచ్చు, బట్ ఇది మనకి చాలా క్రిటికల్ టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెంటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. సరే, మీకు ఇంకొక సంఘటన గురించి చెప్తానండి. ఒక అందమైన రాష్ట్రం, అక్కడ రాజు లేడు కాబట్టి మనం భయపడక్కర్లా. కానీ జనాలు ఒక లీడర్ని ఎలక్ట్ చేసుకున్నారండి. ప్రజలందరూ ఏమనుకుంటారు? మనకే కనుక ఒక లీడింగ్ పొజిషన్ వస్తే, ఒక పదవి వస్తే ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటాం? ఏదన్నా మంచి పని చేయాలి, ఏదన్నా అభివృద్ధి చేద్దాం అనుకుంటాం, ఒక కట్టడంతో ప్రారంభిద్దాం అనుకుంటాం. కానీ ఆ లీడర్ ఏం చేశారో తెలుసా? ఒక కూల్చివేతతో తన ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ రాష్ట్రం ఎంతో అందంగా ఉండే రాష్ట్రం వివిధ రకాల విధ్వంసాలతో నాశనం అయిపోయింది. నడి రోడ్డు మీద ఇదే గుంటూరులో ఆగస్టు 15న రమ్య అనే అమ్మాయిని మెడ కోసేసి గొంతు కోసి చంపేస్తే ఈ రోజుకు కూడా ఆ నిందితుల్ని పట్టుకోలేదు. అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని నిలువున కాల్చేస్తే ఈ రోజుకి అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. అనేక రకాల దాడులతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ జరగడమే కాకుండా ఈ రోజుకు కూడా ఇప్పటికీ మనం చెప్పుకున్న నార్త్ కొరియాకైనా ఒక క్యాపిటల్ ఉంది, కానీ నేను చెప్తున్న ఈ రాష్ట్రానికి క్యాపిటల్ కూడా లేదండి. ఆ రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తారు, ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే రాజధాని లేని ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రపంచం మొత్తంలోనే రాజధాని లేని ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంత దీనమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం.
నార్త్ కొరియా అంటే ఏమీ చేయలేరు, వాళ్ళకి కనీసం వాళ్ళకి నచ్చే లీడర్ని ఎలక్ట్ చేసుకోలేరు. కానీ మనకి ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి నచ్చిన లీడర్ని, మన రాష్ట్రాన్ని టాప్లో పెట్టే లీడర్ని ఎలక్ట్ చేసుకునే ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం మనకి రాబోతుంది మే 13న. ఆ రోజున మనకి నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకుందాం. నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకోవడం, నచ్చని లీడర్ని ఎలక్ట్ చేసుకోవడం గురించి ఇక్కడ కాదండి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో అనేక సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నీ ఒక ఎత్తు. ఈసారి రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. మనకో రాజకీయ పార్టీలకో, రాజకీయ పార్టీల తరపున నిల్చున్న లీడర్స్కో కాదు, మన రాష్ట్ర భవిష్యత్తుకి, మన నియోజకవర్గ అభివృద్ధికి, కొన్ని కోట్ల మంది జీవితాలకి ఈసారి రాబోయే ఎలక్షన్ కొన్ని కోట్ల మంది జీవితాలు నిర్ధారించబోతుంది. కాబట్టి ఈసారి ఎలక్షన్ని మనం చూస్ చేసుకునే లీడర్ని చాలా వైజ్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట చెప్తానండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో మాట్లాడగలుగుతున్నా. నాలాంటి కొన్ని వందల మందికి ఆయన ఈరోజు రాజకీయాల్లోకి రాగలిగే ఒక అవకాశం కల్పించారు. అందులో ఒకరు మన మాధవి గారు. ఒక ప్రొఫెషనల్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాల్లోకి రావడం అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మేమందరం కూడా హైదరాబాద్